తీసుకున్నారు, నీకు ఇచ్చావు. ఆర్టీసీకి మరి 2000 కోట్లు రీఎంబర్స్ చేసావా? 400-500 కోట్ల రీఎంబర్స్ చేసావు. అప్పుడు 1500 కోట్లు ఆర్టీసీని ముంచినట్టు కదా, అంతే మరి, నష్టపరిచినట్టు కదా. అది చేశారా? ఇది చర్చ జరగట్లేదు. అదే కాకపోతే ఉపయోగం అయితే దీనివల్ల. సార్ ఒకటి, లాస్ట్ టైం కూడా మనం 2-3 డిబేట్లు మీరు కూడా చెప్పారు, అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇలాగా. ఇప్పుడు ఈ బస్సు పథకం అనేది ఆయన హయాంలో లేదు, వీళ్ళు పెట్టిందే. దీన్ని కంటిన్యూ చెయ్యాలా? మహిళలకు ఇప్పుడు అలవాటు పడ్డారు, లేదంటే చెయ్యకపోతే ఒక పథకం మేము కోల్పోయామనే వ్యతిరేకత ఏమన్నా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక సవాల్ అవుతుంది. వస్తే కదా అధికారంలోకి చూడాల్సి. ఓకేనండి, రాకపోయినా ముందైతే అనౌన్స్ చేయాలి కదా, చెప్పాలి కదా, మేనిఫెస్టోలో పెట్టాలి కదా. చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా, మనమేం పట్టించుకోకపోతే. అంతేనా? వీళ్ళు తీసేస్తారు. మహిళలు చూస్తారు కదా సార్, ఇప్పుడు ఈ పథకం కంటిన్యూ అవుద్దా రేపు పొద్దున్న మళ్ళీ మేము డబ్బులు ఎట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళాలా? ఇప్పుడు ఆ లెక్కనైతే జగన్ నవరత్నాలన్నీ వీళ్ళు అమలు చేస్తానన్నారు, చేయలేదు కదా. చేశారా? 1500 రూపాయలు మహిళకి ఇస్తాన్నారు, ఇస్తున్నారా? లేదు కదా. దానికి P4 అన్నారు, ఇప్పుడు ఆ P4 కూడా ఏమైందో తెలియదు. మార్గదర్శులు ఏమైపోయారు, ఆ తర్వాత కుటుంబాలు ఏమైపోయినాయో కూడా తెలియదు. అప్పుడు 10 లక్షలు అన్నారు, తర్వాత ఏమైందో తెలియదు. ఏమైపోయింది అంతే. పథకాలకు సంబంధించింది అనౌన్స్ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. మేబీ నేనైతే తీయడు అనుకుంటున్నా. ఒకసారి నోటుకొచ్చిన ముద్దని తీయడు. అన్న క్యాంటీన్ ఎందుకు తీశారు అంటే అది చివరి 6 నెలల ముందే పెట్టారు. చివరి 6 నెలల ముందే పెట్టారు అంటే కంటిన్యూ చేయాలి కదా, ఒక 6 నెలల ముందు. అదేనేది 6 నెలల ముందు పెట్టినటువంటి టైంలో వీళ్ళ దానికి పోటీగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా పెట్టారు అన్నారు. వాళ్ళ ర్యాంక్